మనమంతా అనుభవించాం, మనమంతా కూడా చాలా కష్టపడ్డాం. కానీ ఈ పిల్లలకు మన కష్టాలు చుట్టుకోకూడదు. మన పిల్లలు మాత్రం సుఖపడాలి. అదన్నా మీరంతా గుర్తించండి. మీరు ఇంకా మనం గనక ఇట్లా ఉంటే వీళ్ళు కూడా వలసలు పోవాల్సి వస్తుంది చూడండి, వీళ్ళు మట్టి పని చేయాల్సి వస్తుంది చూడండి, వీళ్ళు కూడా అప్పుల నుంచి బయటపడారు చూడండి. ఇది నిరుద్యోగ సమస్యతో కొట్టుమిట్టాడే పరిస్థితి వస్తుంది. వీళ్ళ కోసమైనా మనం రాయలసీమను కాపాడుకోవాలి, రాష్ట్రాన్ని సాధించుకోవాలి. అంతేకాకుండా వాడు అన్ని సాధించుకొని నడుస్తుంటే మనం ఊక ఉండడం కూడా న్యాయం కాదు. అందుకే జై రాయలసీమ అంటూ కథం తొక్కవలసిందిగా నేను మనవి చేస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటా ఉన్నాను. అందరూ కూడా నాతో పాటుగా మీరు కూడా మరి గొంతు కలపండి. మీరు కూడాను ఆ యొక్క నినాదాలు ఇవ్వండి. జై రాయలసీమ, జై రాయలసీమ. అందరమ్మా మీరు కూడా పిల్లలు అందరు జై రాయలసీమ. పిల్లలు మీరంతా మైక్ ఇస్తాను. జై రాయలసీమ అంటారా? ఇంటర్మీడియట్ మీకు ఆ సర్టిఫికేట్ తో పాటుగా డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఆడపిల్లలు మగ పిల్లలకు కంపల్సరీగా ఇప్పించబోతున్నాం, డ్రైవింగ్ నేర్పించబోతున్నాం. బాగుంటుందండి? బాగుంటుందా? డ్రైవింగ్ లైసెన్స్ ఉందనుకో చేతుల్లో మనకు ధైర్యం ఉంటుంది. ఇప్పుడు నువ్వు పెళ్లి అవుతుంది, నీకు పెద్దదేనక్క, నీ మోహన్కి డ్రైవింగ్ రాదు, నీకు వస్తుంది. బా నేను నడుపుతా అంటావు నువ్వు అంటే ధైర్యం అన్నమాట కదా. కుటుంబాలు బతుకు తెరువు కోసం వలస కూలీలుగా మారి హైదరాబాద్ కు, బెంగళూరుకు, గుంటూరు, విజయవాడకు లేకపోతే ముంబైకి పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికోసం కాదు మనం బతికే. స్వాతంత్రం వచ్చింది దీనికోసం కాదు, ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది దీనికోసం కాదు. ఈరోజు రాయలసీమ అన్ని రంగాల్లో వెనుకబడుతున్నా మన వాళ్ళకి పట్టలేదు. ఓడు మాట్లాడారు. మన కాలువలలో నీళ్లు లేకపోయినా, మరి ఎల్ఎల్సి కానీ హెచ్ఎల్సి కానీ కేసీ కాలువ కానీ నీళ్లు రాకపోయినా అడిగే నాదుడు లేదు. Next one,
పొద్దున ఎట్లా ఉందంటే అడిగే నాదు లేకండి పోతున్నారులే వలసలు పోతున్నారు దాంట్లో పెట్టుకుంటున్నారు అది సామని పోయి అనే పద్ధతుల్లోనే పోతున్నారు ఉద్యోగాడు లేక అదే కదా చూడక నీళ్లు లేని పరిస్థితి పెడతారు రాయలసీమలో ఉద్యోగాడు లేకనే ఇవన్నీ అదే తీసుకొస్తున్నాను దాని మీదకే తీసుకొచ్చి మనము బెదిరించి పనులు చేసుకోవాలి కదా అవునే కాదు కాళ్ళు పట్టుకుంటే వీళ్ళు ఎట్లా ఉందంటే వాడు ఎట్లా మీరు ఒకటే కేసీఆర్ వాళ్ళు బెదిరించి చేసుకుంటున్నారా బెదిరింపుతోనే అయ్యేది మనం ఎవరు మాట్లాడకండి మీరు వదిలేసేది నాకు వదిలేండి నాకు మద్దతు ఇవ్వండి వీళ్ళ కథ మట్టి కనిపిస్తారు రాయలసీమ పార్టీ కూడా పెట్టుకున్నా దాని వెంట ఉండండి దీని కథ ఏదో నేను చూపిస్తాను మొట్టమొదటిసారి బెదిరించి పనులు చేస్తున్నాం అడుక్కొని కాదు రాయలసీమ ముద్దు బిడ్డలను కలిసేదానికి ఈ ప్రాంతాలకు వస్తా ఉన్నాను. మీ అందరికి కూడా నమస్కారం. ఈరోజు ఓ చారిత్రాత్మకమైనటువంటి రాయలసీమలో అత్యంత ప్రాచీనమైనటువంటి ప్రాంతం పెద్ద తుంబలానికి వచ్చాం. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ యొక్క యాత్ర లక్ష్యం మన రాయలసీమ ఏ రకంగా మరి కష్టాల పాలవుతుంది, ఏ రకంగా ఇక్కడున్న ప్రజానీకం నలిగిపోతా ఉన్నారు, ఏ రకంగా నష్టపోయాం, మనం నోరు మెదక్కపోవడం వల్ల మనమంతా రాయలసీమ కోసం పోరాట లేకపోవడం వల్ల ఈరోజు అనేక రకాలుగా ఇబ్బందుల పాలవుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో రాయలసీమ ఒక ప్రాంతం, అదే రకంగా మరి తెలంగాణ, కోస్తా ఆంధ్ర 3 ప్రాంతాలు కలిసి ఉన్నటువంటి రాష్ట్రం ఇది. ఇది 1956లో ఏర్పడింది. దగ్గర 60 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. మనం ఒక్కసారి లెక్కలు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 3 ప్రాంతాల్లో ఎవరు బాగా లబ్ధి పొందారు, ఎవరు బాగా ముందుకెళ్లారు, ఎవరు కష్టాల పాలయ్యారు అన్నది మనము అంచనా వేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది. దాంట్లో భాగంగా మనము చూడాల్సింది అన్నా, నేను ఆ పైన ఎక్కుతున్నా, కొంచెం మైకు అక్కడ ఉంటే బాగుంటుంది అనుకుంటా. నేను అక్కడికి వెళ్తాను పైన, ఎందుకంటే జనం ఎక్కువైనారు. ఒక సంవత్సరము వర్షం పడితే 3 సంవత్సరాలు వర్షాలు లేకపోయినా ఆనాడు ప్రణాళికాబద్ధంగా రాయలసీమ వాసులను ఆదుకున్నారు. ఆనాడు ఉన్నటువంటి మరి రాజ్యం చేసిన వారు, పరిపాలన చేసినటువంటి వారు. కానీ ఈరోజు శాపమేమో గాని మన వాళ్ళు పట్టించుకోక అనేక రకాలుగా ఇటువంటివి ఏవైతే ప్రజలకు అనుకూలంగా ఉన్నాయో అవన్నీ వీడన్నా గెలుస్తాడు. ఒకటే అదన్నా ఇదన్నా ఇది జరుగుతా 60 ఏళ్లు గడిచిపోయినాయి. కానీ మన పరిస్థితులు మాత్రం మారలేదు. ఈరోజు చూస్తున్నారు మీరు, ఇదే రాష్ట్రంలో భాగమైనటువంటి తెలంగాణ అందరూ ఏకమై కొట్లాడతారు. వాళ్ళు అందరూ కూడా ఒకే తాటి మీదకి వచ్చి తెలంగాణ అన్ని సాధించుకుంటా ఉన్నారు. కానీ ఇక్కడ ఏమీ లేదు, ఎన్నికలు మాత్రమే వీళ్ళ దృష్టిలో ఉండేది. కానీ రాయలసీమలో ఏంటి మన పరిస్థితి, మన దరిద్రం ఏంటి, మన కష్టాలు ఏంటి మనము ఈరోజు చూస్తున్నాం. రాయలసీమ అంటే ఒకనాడు 10 మందికి అన్నం పెట్టినటువంటి ప్రాంతం ఈరోజు అప్పుల సీమగా మారిపోయి, నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఇప్పుడున్నటువంటి మీలో అప్పు లేని వాడు ఒక్కడైనా ఉన్నాడా చెప్పమన్నాడు. అప్పు లేని వాడు ఉన్నాడయా? ఉన్నారా? అందరికీ అప్పే. ఇది ఒక పెద్ద పిశాచంలా మనను పట్టి పీడిస్తున్నటువంటిది. ఈరోజు మీరు చూస్తున్నారు, హైదరాబాదు నగరానికి పోయినా, బెంగళూరుకు పోయినా బతికేదానికి వాడు అక్కడ తిని తినక తెచ్చుకుని కట్టేది అప్పులే, వాడు సుఖపడేదానికి కాదు. ఈరోజు ఒక పిల్లవాడిని చదివించాలంటే అప్పు చేస్తున్నా, వ్యవసాయం చేయాలంటే అప్పే. ఈరోజు ఎవరన్నా రోగం గురైతే నయం చేయించుకోవాలంటే అప్పే. ఇటువంటి అప్పులతోనే మనము మరి సతమతం అవుతున్నాం తప్ప మన జీవితాలు మార్పు రాలేదు రాయలసీమలో. అదే తెలంగాణలో బాగా ముందుకెళ్లారు. తమ్ముడు ఒక్క విషయం చెప్తాను నేను,
ఈరోజు మీరు పోయి చూడండి, మే నెల వస్తాం, అక్కడ ఉన్నటువంటి కాలువలలో నీళ్లు ఉంటాయి పుష్కలంగా, బాగా 3 కార్లు 2 కార్లు పండించుకుంటా ఉన్నారు. ఈరోజు కోస్తాంధ్రలో అయితే మొత్తం అన్ని కాలువలలో నీళ్లు ఉన్నాయి. రాయలసీమలో ఒక్క కాలువలో నీళ్లు లేవు ఈనాడు. చూడండి మీరు, ఇది మన మీద ఉన్నటువంటి చిన్న చూపు, శ్రద్ధ లేక అనేక రకాలుగా ఇబ్బందుల పాలు చేసింది మన నాయకులే. అడగడం లేదు, రాయలసీమ గురించి మాట్లాడడం లేదు. వీళ్ళంతా కూడా తెలంగాణలో ఉన్న నాయకులకు తొత్తులైపోయారు. అందుకే ఈ దుస్థితి అని చెప్పి తెలియజేసేదానికి వచ్చాను నేను. ఈరోజు చూస్తున్నారు, బీటెక్ చదివిన వాడు మన ఈ ప్రాంతంలో ఉద్యోగం రాదు అని. ఒక ఊర్లో 100 మంది చదువుకుంటే, అది కూడా తల్లిదండ్రులు అప్పు చేసి చదివిస్తే వాళ్లకు ఒక్కరికి కూడా ఉద్యోగం రావడం లేదు. ఈరోజు అందరూ కూడా బీటెక్ చదివినోడు బేల్దారు పని చేస్తా ఉన్నాడు, ఎంసీఏ చదివినోడు ఈరోజు ఉపాధి హామీలో పనిచేసేదానికి పోతున్నాడు. నేను చూపిస్తాను, నాతో పాటుగా రండి. డిగ్రీ చేసినటువంటి వాళ్ళు బెంగళూరు, హైదరాబాద్ కు పొట్ట చేత పట్టుకొని వలసలు వెళ్ళిపోయి బతుకు తెరువు కోసం పోయారు. ఇంతకంటే దారుణం ఏమన్నా ఉందా అని అడుగుతా ఉన్నాను. అదే తెలంగాణలో మీరు డిగ్రీ పాస్ అయిన మరుసటి రోజే ఉద్యోగం వస్తాం, కోస్తాంధ్రలో ఉద్యోగం వస్తాం. కానీ రాయలసీమలో మాత్రం మనం ఈరోజు మరి కూలీ పని చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చి పెట్టారు. పరిశ్రమలు లేవు. ఒకప్పటి ఆదోని ఇది సెకండ్ బాంబే. ఎమ్మిగనూరు బ్రహ్మాండంగా ఉన్నటువంటి ప్రాంతం. ఈరోజు ఆదోని దాని కళ పోయింది. ఆదోనిలో ఉన్నటువంటి అనేక ఫ్యాక్టరీలు, ఆయిల్ మిల్లులు అన్ని మూతబడిపోయినాయి. ఈరోజు ఎమ్మిగనూరు అంతే. మనను ఆదుకునేటటువంటి ఒక పరిశ్రమ కూడా రాలేదు ఈనాడు. ఒకటే మనం తెలియజేయాల్సింది, కేంద్రం గాని ఈరోజు రాష్ట్రం గాని మన కోసం పనిచేయడం లేదు. కేవలం అధికారంలోకి వచ్చేదాని కోసం మాత్రమే రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఇది గమనించవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను నేను. ఈరోజు అప్పు లేని కుటుంబం ఒకటి కూడా లేదు, వలసలు ఆగలేదు. ఈరోజు ఉద్యోగాలు దొరకవు, కాలువలలో నీళ్లుండవు. అన్న తెలంగాణలో కరెంట్ ఉంటది, మనకు కరెంట్ ఉండదు. వాడు బిల్లు కట్టడు, ఆ బిల్లు మన నెత్తిన బారేస్తా ఉన్నారు. ఈరోజు ఇన్ని రకాలుగా ఇబ్బందుల పాలయ్యింది రాయలసీమ. దీన్ని చెప్పాలన్నా వద్దా? మనం దీన్ని తీసుకెళ్లాలన్నా వద్దా? గట్టిగా దీని మీద మనం మరి నిలదీసి అడగాలన్నా వద్దా? అడిగే నాదుడే లేదు. అందుకే మనము కూడా ఈరోజు తెలంగాణ అన్ని సాధించుకున్నారు వాళ్ళు, అన్ని ఉన్నాయి వాళ్ళకి. ఈరోజు ఒకనాడు హైదరాబాద్ కాదు రాజధాని, కర్నూలు రాజధాని. దాన్ని తీసుకపోయి హైదరాబాద్ కు తరలిచ్చారు మన నాయకులే. అదే కర్నూలు ఉంటే ఇదే పెద్ద తుమ్మలం దాదాపుగా ఒక పంజగుట్ట సెంటర్ అయ్యేది. కానీ ఈరోజు అన్ని పోగొట్టుకున్నాం. బళ్ళారి జిల్లాను ఎవడైనా ఇస్తాడయ్యా కర్ణాటకకు? అక్కడున్న హోస్పేట డ్యామ్ ఇచ్చేస్తారయ్యా? అదే డ్యామ్ కనుక ఉంటే మన ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండే, అన్ని ఈ ప్రాంతంలో మనకు నీళ్లు వచ్చేవి. చేతులారా అన్ని పోగొట్టుకున్న రాయలసీమ ఈరోజు గమ్మునుంది. తెలంగాణ అన్ని సాధించుకొని అల్లరి చేస్తా ఉన్నారు. ఈరోజు మీరు చూడండి, ఆ యొక్క తెలంగాణ వాదం నరాన ఈరోజు పాకిపోయింది. అక్కడ ఈరోజు ఎలక్షన్లు పెడితే దాదాపుగా కేసీఆర్ టీఆర్ఎస్ గెలవబోతున్నాడు. మన నాయకులు తప్పు చెప్తా ఉన్నారు, మాకు సీట్లు వస్తాయి అక్కడ అని. పచ్చి అబద్ధం. బాబుకు రావు, అదే జగన్ కు రావు. కొట్టేదక్కడ మరి టీఆర్ఎస్ తెలంగాణ వాదమే. వీడు 90 కొట్టి కూర్చుంటే మన బతుకు ఇంకా అయిపోయినట్టే. వాని కాళ్ళు పట్టుకొని ముఖ్యమంత్రి కావాలని మన ఈ ప్రాంతం యొక్క నాయకులు అప్పుడే బేరసారాలు మొదలు పెట్టారు. వాడు తన్నుకుంటూ కూర్చుంటాడు. ముఖ్యమంత్రి చేసిన తర్వాత వాడు పొద్దునొక గుర్తు, మధ్యాహ్నం ఒకటి గుర్తు కొట్టుకొని అన్ని మొత్తం వాడే సాధించుకుంటాడు తప్ప మనకు రానియ్యాడు. ముఖ్యంగా నేను తెలియజేసేది ఏమంటే, ఈరోజు విడిపోతే 3గా విడిపోని రాష్ట్రం రాయలసీమ కూడా ఇంతకంటే చెడిపోయేది ఏమీ లేదు. మన రాష్ట్రంలో మనం బతుకుతాం. కానీ విడిపోకుండా ఎన్నికలు జరిగితే మాత్రం ప్రమాదం ఉంది. కేసీఆర్ చేతుల్లోకి మొత్తం పరిపాలన అధికారం అన్ని వారి చేతుల్లోకి పోయే ప్రమాదం ఉంది. మన వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ఈ రోజు వారి కాళ్ళు పట్టుకొని అప్పుడుంది మన రాయలసీమ యొక్క బతుకుదేరు ఇంకా దిగజారిపోయే పరిస్థితి రాబోతుంది. అందుకే మిమ్మల్ని అప్రమత్తం చేసేదానికి వచ్చాను నేను. ఈరోజు చూస్తున్నారు, నీళ్ల వాటాలు మనకు రావడం లేదు, ఉద్యోగ అవకాశాలు లేనే లేవు, పరిశ్రమలు రానే రావు. ఈ ప్రాంతంలో అసలు అడిగే నాదుడు లేదు. అన్నా నిన్న వెళ్తే వలసలు 75% జనాభా ఊర్లలో లేరన్నా. అంతా బొంబాయికి ఎక్కడెక్కడ వెళ్ళిపోయారు. బెంగళూరుకు పోతే అక్కడ కూడా రాయలసీమలు మీరని తన్ని పంపిస్తా ఉన్నారు. బతుకు తెరువు ఏదో చెప్పమనండి మన నాయకులను, దీని గురించి మాట్లాడరు.
గ్రామ గ్రామాన తాగేదానికి ఇంత చారుడు నీళ్లు లేవు. ఈ రోజు నేను వెళ్తుంటే అన్నా నీకు అన్నం వండి పెడతాం గాని నీళ్లు మాత్రం లేవు చూడు మా గ్రామంలో అని చెప్పే పరిస్థితి దుస్థితి. ఇది రాయలసీమ. సిగ్గు లేకుండా వీళ్ళు ఎమ్మెల్యేలు అవుతూనే ఉన్నారు, వీళ్ళు ఎంపీలు అవుతూనే ఉన్నారు, ముఖ్యమంత్రులు అవుతూనే ఉన్నారు. కానీ మన ప్రాంతానికి నీళ్లు వస్తున్నాయా లేదా, మన ప్రాంతంలో అప్పులు తీరాయా లేదా, మన ప్రాంతంలో అసలు పెట్టుబడులు పెట్టే పెట్టుబడికి తగిన రాబడి ఉందా లేదా, ఈ రోజు మన ప్రాంతంలో కరెంట్ ఉందా లేదా, మన ప్రాంతంలో చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయా లేదా అన్నటువంటి ధ్యాస మాత్రం లేదు. వీళ్ళంతా కూడా పదవుల మీద మాత్రమే ఈ రోజు దృష్టి, మన ప్రజల యొక్క సమస్యల మీద దృష్టి లేదు. అందుకే వెనక్కుబడిపోతా ఉన్నాం. ఈ రోజు అప్పు లేని కుటుంబం ఒక్కటి కూడా లేదంటే ఎంత దారుణమో ఒకసారి మీరు ఆలోచన చేయవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అందుకే తిరగబడాలి. ఈ రోజు పనులు జరగాలంటే తమ్ముడు తెలంగాణ తీసుకోండి, పనులు జరగాలంటే వాడు అరుస్తాడు, వాడు కరుస్తాడు, వాడు గుద్దుతాడు, పనులు చేయించుకుంటాడు. మనం ఈ రోజు అరవడము లేదు, కరవడము లేదు, బెదిరించడము లేదు. అందుకే మన పనులు కావడం లేదు. వాడు కోస్తా ఆంధ్ర వాడు వీడు కొట్టుకుపోతా ఉన్నాడు. ఈరోజు చూస్తున్నారు మీరు నీళ్ళేమా, ఈరోజు చూస్తున్నారు కోస్తా ఆంధ్రలో ఆలు మొగలు కలిసి ఒక రోజుకు 1000 రూపాయలు సంపాదిస్తారు. అదే రకంగా తెలంగాణలో కూడా ఇక్కడ ఈ రోజు మన బతుకు తెరువు లేక అక్కడి పోయి బతుకుతున్నాం. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఉపాధి హామీలు పెట్టారు. దీంట్లో 20 రూపాయలు కూడా రావడం లేదన్నా, 20-22 వస్తోంది. ఇది దారుణం. అడిగే నాలుగే లేట్. ఈరోజు ఇవన్నీ కూడా లెక్కలు తీస్తే మొత్తం శ్రీకృష్ణ కమిటీ కూడా చెప్పింది రాయలసీమనే వెనకబడిపోయింది అని. నేను ముందుగా చెప్తున్నాను, మన ప్రాంతంలో ముఖ్యమంత్రులు కావాలని చూస్తున్నటువంటి వాళ్ళని అడుగుతా ఉన్నాను. ఎందుకయ్యా మరి మీరు ముఖ్యమంత్రి పదవుల్లో ఉండి 6 సార్లు ముఖ్యమంత్రులు మన ప్రాంతం వాళ్ళే. ఒకడు నీలం సంజీవరెడ్డి, ఆయన రాష్ట్రపతి వరకు వెళ్ళాడు, అనంతపురం ఆయనది. అదే రకంగా దామోదరం సంజీవయ్య మన ప్రాంతం వాడే కొంతకాలం ఉన్నాడు. ఆ తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి 2 సార్లు, చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాలు, అదే రకంగా వైఎస్ఆర్ 6 సంవత్సరాలు. ఇప్పుడున్న కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈ చిత్తూరు జిల్లా ఆయన మరి ఇంకో సంవత్సరం ఉంటాడో 6 నెలలకే పడిపోతాడో తెలియదు. ఈరోజు ఈ ముఖ్యమంత్రులు ఇంతమంది ఉండి కూడా మన ప్రాంతం యొక్క తలరాతలు మారలేదు. వీళ్ళు చెప్పాలి సమాధానం ఒకటే. మళ్ళీ ముఖ్యమంత్రులు కావాలనుకుంటున్న వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గాని వైఎస్ఆర్ కొడుకు జగన్ గాని సమాధానం చెప్పి ముందుకు పోవాలి. ఏమంటే శ్రీకృష్ణ కమిటీలో రిపోర్టులో వాళ్ళు పరిశీలించి ఇచ్చిన రిపోర్టు ఈ దేశంలోనే రాయలసీమ వెనకబడిపోయిందని ఇచ్చారు. మరి ముఖ్యమంత్రులుగా మీరు ఏమి ఒరగబెట్టారు ఈ రాయలసీమ, ఈ ప్రజల? దీనికి సమాధానం చెప్పి ముందుకు పోండి. మీరంతా కూడా పచ్చి మోసంగా అక్కడ సర్కారులో, ఇక్కడ తెలంగాణలో ఏదో సీట్లు వస్తాయని ఇక్కడ కూడా నయవంచన చేస్తున్నారు. వీళ్ళు ముఖ్యమంత్రులకు అయ్యేదానికి కాదు మనం ఉండేది. మన తలరాతలు అవి మారాలి తప్ప ఇంకోటి కాదు. వీళ్ళు బాగా చేసి ఉంటే, రాయలసీమను పరిరక్షించి ఉంటే, మరి కృష్ణ కమిటీలో రాయలసీమ వెనుకబడిందని ఎందుకు ఇచ్చింది రిపోర్ట్ అని అడుగుతా ఉన్నాను. లెక్కలతో పాటుగా ఇచ్చారు వాళ్ళు. ముఖ్యంగా మీకు తెలియజేస్తా ఉన్నాను, ఈ రోజు నేను ఇక్కడికి వచ్చింది కూడా ఈ లెక్కలు మీకు చూపించే దానికోసమే. మీకు మైండ్ లో కూర్చునే దానికి ఒకటి చెప్తాను నేను. ఒక తండ్రికి 2 కొడుకులు. ఆ 2 కొడుకులు తండ్రి చనిపోతూ 2 కొడుకులకు ఒరే నేను ఇస్తున్న ఆస్తిని సమానంగా పంచుకోండి అని చెప్పి ఆయన కాలం అయిపోయాడు. అయిపోయిన తర్వాత దీంట్లో పెద్దోడు చాలా తెలివైన వాడు, వీడు చాలా మందిని ముంచేవాడు అనుకోండి. వీడు చిన్నోడు మాత్రం ఏదో మన మాదిరిగా మొదటి కష్టం, పెద్దలంటే గౌరవం, చెప్పిన పని చేసుకుంటూ పోయేవాడు. పెద్దోడు చిన్నోడిని పిలిపించి ఒరే నాయన సంపాదించింది పంచుకుందాం అని కూర్చోబెట్టి ఒరే నాయన ఇచ్చినది ఒక టెంకాయ చెట్టు, ఒక గేదె, ఒక దుప్పటి ఇచ్చిపోయాడు, పంచుకుందాం రాని తమ్ముడికి ఒరే తమ్ముడు నువ్వు కింది భాగం తీసుకో, టెంకాయ చెట్టు నాకు పైన ఇచ్చిపెట్టు అని అన్నాడు. ఇది అంటే కాయలు అసలు నీళ్లు పోయాలా, కాయలు తెంపుకొని పోతాడు వాడు తెలివైనవాడు. అదే రకంగా గేదె తమ్ముడు నువ్వు ముందు భాగము తీసుకో, వెనక భాగం నాకు వదిలిపెట్టు అన్నాడు. సరే అన్నాడు. వీడు మేము పెట్టాలి, వీడు దానా పెట్టాలి. చివరకు ఈ గేదె పాలిచ్చే టయానికి వచ్చి గుంజుకొని పోతాడు. కష్టము చిన్నోంది, సుఖము పెద్దోంది. ఈరోజు దుప్పటి ఒరే తమ్ముడు దుప్పటి నువ్వు పగలు తీసుకో, రాత్రి నాకు అని మంచి ఇచ్చాడు. పగలేవాడు తప్పుకుంటాడయ్యా. అందుకే ఇంకా కాదు, ఇన్నాళ్ళు 60 ఏళ్ళు చూసినా మనం
ఇంకా అయిపోయింది మన కథ, ఇంకా దిగజారిపోతాం. అందుకే కింది భాగం మనది, అందుకే గొడ్డలి తీసుకొని కింది భాగం నరుకుదాం. కింద పడుతుందో లేకపోతే వాడు రస్త కన్నా వస్తాడు, లేదా గేదె వీడు పాలు చూసుకునే టైంలో ఒక కర్ర తీసుకొని ముందు భాగం మనది కాబట్టి ముక్కులో ఎక్కితే అది తన్నేది ఖాయం, పాలన్నీ నేల పాలయ్యేది కూడా ఖాయమే. అదే రకంగా దుప్పటి వాడు పగలు నీకు అంటాడు, వీడు వెచ్చగా రాత్రి కప్పుకుంటాడు, అందుకే పగలు మనది. కాబట్టి దుప్పటి దాన్ని బాగా తడిపి ముద్ద చేస్తాం, వాడు రాత్రి ఎట్లా కప్పుకుంటాడో చూద్దాం. ఇంతే నేను చెప్పేది కూడా మీకు ఒకే మార్గం చెప్తున్నాను. ఇంతవరకు ఎవ్వరు కూడా మాట్లాడలేదు రాయలసీమ గురించి. ఈ రోజు నా పక్కన వచ్చి కూర్చొని నా పక్కన నిలబడి రాయలసీమ అని 4 పాటలు మాట్లాడమంటే కూడా పారిపోతా ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు తంతాడు, నా పక్కన ఫోటో చూస్తేనే పిలిపించి కొట్టాడు. వాడు కేసీఆర్ ఏదన్నా అంటే వాడు వెంటనే వాడు ఫోటో చూసి పేపర్లో పడితే వెంటనే తీసుకొని పోయి వాడిని తన్నే పరిస్థితి. ప్రాపర్టీస్ అటాక్ చేస్తాడు వాడు, తిరిగి పందలు వీళ్ళంతా నపుంసకులు లేదే లేదు. అందుకే నేనే బయలుదేరినా మీ అందరికీ తెలియజేసేదాన్ని. ముఖ్యంగా నేను తెలియజేస్తా ఉన్నాను, కేసీఆర్ అది ఒక పొడిసే ఎద్దది. ఆ ఎద్దును పొగరంచాలంటే దాన్ని మోకులతో కట్టి కింద పడేసి ఏం చేస్తారు మామూలుగా ఎద్దులను, ఏమయ్యా పొడిసే ఎద్దులను ఏం చేస్తారు ఊర్లలో? ఏంటివి ఉక్కుకు తాడి వేసినా ఎప్పుడో నేను, అయినా మాట్లాడలేడు వాడు. ఏం చేయాలి? మైకులు చెప్పకూడదు, అవి కొట్టాలి. కేసీఆర్ అవి కొట్టాలి. మన ఈ ప్రాంత స్వార్థ రాజకీయ నాయకులు మరి కాళ్ళు పట్టుకొని ఇక రెడీ ఉన్నారు, వీళ్లకు బుద్ధి చెప్పాలి. రాజకీయాల్లో కూడా కొత్త రక్తాన్ని ఎక్కిస్తే తప్ప కాదు, కాళ్ళు పట్టుకుంటే పని కాదు తమ్ముడు, గుద్దుతేనే పని అయ్యేది రాయలసీమ. గుద్దుతేనే రాయలసీమ సమస్యల నుంచి బయటపడేది, లేకపోతే బెదిరింపులకే రాయలసీమ బతుకుతుంది తప్ప కాళ్ళ బేరం చేస్తే కాదు. అందుకే మనం కూడా ఒక పార్టీ పెట్టాలి. ఆ పార్టీ పెట్టినప్పుడు వాడు 90 సీట్లు కొడితే మనము 50 సీట్లు చేతుల్లో పెట్టుకుంటే, వాడు ఒక గుద్దు గుద్దితే మనము 2 గుద్దులు గుద్దితే తప్ప మనము బతికి బట్ట కట్టలేము. అందుకే మన కాలువల్లోకి నీళ్లు రావాలన్నా, మనకు ఉద్యోగాలు రావాలన్నా, పరిశ్రమలు స్థాపించాలన్నా, వలసలు ఆగాలన్నా, అప్పులు తీరాలన్నా, రాయలసీమ మళ్ళీ పాత వైభవానికి రావాలన్నా మనం కూడా బెదిరించాలి. మనం కూడా వాడు ఏం చేస్తున్నాడో అంతకంటే ఎక్కువగా గలాటా చేయాలి. వాడు జై తెలంగాణ అంటే మనం జై రాయలసీమ అనాలి. వాడు టీఆర్ఎస్ అంటే మనం కూడా రాయలసీమలో ఒక పార్టీ పెట్టాలి. అప్పుడే బతికేది. మీరంతా ఆశీర్వదించండి, రాయలసీమను బతికించుకోండి. రాయలసీమకు ప్రాణం